హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది డెల్టా ఎక్స్చేంజ్ యొక్క వెబ్ టెర్మినల్. ఈరోజు మనం తీసుకున్నటువంటి పొజిషన్తో పాటు ఈ పొజిషన్ దేనికోసం తీసుకున్నాము, అలాగే తీసుకున్న తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇవాళ డేట్ వచ్చేసి మనకు 11 డిసెంబర్ 2025. ఈ రోజు మార్నింగే నేను ఈ ట్రేడ్ అయితే తీసుకున్నాను, ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్లో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాఫిట్ వచ్చేసి $110 వరకు కూడా చూపిస్తూ ఉంది. అంటే నేను తీసుకున్నటువంటి క్యాపిటల్లో అరౌండ్ 50% ప్రాఫిట్ అయితే మనకు చూపిస్తుంది. అంటే నేను ఇందులో స్పెండ్ చేసినటువంటి క్యాపిటల్ కేవలం $206 మాత్రమే. అరౌండ్ $210 గాను $110+ అయితే ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. దాదాపుగా 50% పైనే ప్రాఫిట్ వస్తూ ఉంది ఇందులో. అయితే ఈ పొజిషన్ మనము ఏ బేస్ పైన తీసుకున్నాము అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూడండి. ఇది వచ్చేసి గల్ USD. ఇందులో ఈరోజు ఎర్లీ మార్నింగే ట్రేడ్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మీకు 1 డే చార్ట్లో పెడతాను. ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది వస్తూనే ఉంది. సో ఇక్కడ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది, సో మళ్ళీ కొంచెం ర్యాలీ ఇచ్చింది. అదేవిధంగా మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక సపోర్ట్ అయితే తీసుకుంది. అంటే ఈ సపోర్ట్ తీసుకుందని నువ్వు ఎలా చెప్తావు అని మేబీ చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు. సో మార్కెట్లో మనం ట్రేడ్ చేస్తూ ఉన్నప్పుడు, మార్కెట్ గమనిస్తున్నప్పుడు మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది, అదేవిధంగా ఫిబొనాసీ రీట్రేస్మెంట్ లెవెల్స్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ బేస్ చేసుకుని కూడా మార్కెట్ సపోర్ట్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 1 అవర్ క్యాండిల్ స్టిక్స్లో పెట్టినప్పుడు ఇక్కడ వచ్చేసి ఫిబొనాసీ లెవెల్ నుంచి మార్కెట్ అనేది 1 అవర్ క్యాండిల్లో ఎప్పుడైతే రివర్స్ అయిందని నాకు కన్ఫర్మ్ అయ్యిందో చూడండి. ఏదైతే ఈ క్యాండిల్లో 1 అవర్ క్యాండిల్లో నాకు కన్ఫర్మ్ అయ్యింది. సో కన్ఫర్మ్ అయిన వెంటనే నేను ఆ క్యాండిల్లోనే బై చేశాను. నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్లో ఈ లెవెల్లో బై చేశాను. బై చేసిన తర్వాత మార్కెట్ అనేది ఫర్దర్గా ర్యాలీ అవుతుంది 1 నుంచి 2 అవర్స్ నుంచి. అంటే ఈరోజు మార్నింగ్ బిఫోర్ 6 నేను ఈ ట్రేడ్ అయితే తీసుకున్నాను. 2 అవర్స్ నుంచి కంటిన్యూగా ర్యాలీ అవుతుంది. అంటే అరౌండ్ 8,000 ప్లస్ 8,000 to 9,000 రూపీస్ ప్రాఫిట్ అయితే ఈ ట్రేడ్లో చూపిస్తుంది. ఇక్కడ మీకు 5 మినిట్స్ చాట్ ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఫుల్ స్క్రీన్, దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్క్రీన్ ఇది. అదేవిధంగా దీన్ని 5 మినిట్స్లో కూడా పెట్టి మీకు చూపిస్తాను. వెయిట్ 1 మినిట్. ఇది వచ్చేసి 5 మినిట్స్ చాట్ ఇది. సో 5 మినిట్స్లో చూస్తే ర్యాలీ వస్తుంది, మళ్ళీ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఈ చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చినప్పుడు మనము ట్రేడ్ని ఎగ్జిట్ చేయాలని చూడకూడదు. ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్స్, ఇవన్నీ చిన్న ప్రాఫిట్ బుకింగ్స్. ఇవి నార్మల్గా ఒక కంటిన్యూస్ ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ ఇచ్చి మాత్రమే మార్కెట్ పైకి వెళ్తుంది. ఒకవేళ కంటిన్యూగా మార్కెట్ పైకి వెళ్తుందంటేనే మనము కొంచెము కంగారు పడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ వస్తూ పైకి వెళ్తున్నాయంటే ఫర్దర్గా మార్కెట్లో కంటిన్యూస్ మూవ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అయితే ఈ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఒకసారి కింద చూపిస్తున్నాను. ఇది ట్రేడ్ యొక్క పొజిషన్. సో అరౌండ్ నేను దీనికి యూజ్ చేసినటువంటి లివరేజ్ వచ్చేసి 20x మాత్రమే. అంటే దీనికి వచ్చినటువంటి లిమిట్ కూడా 20x, నేను తీసుకున్నటువంటి లిమిట్ కూడా 20x. అయితే ఇక్కడ ఇందులో మనము $108 నుంచి అంటే అరౌండ్ $100 ప్రాఫిట్ చూపిస్తుంది. నేను యూజ్ చేసిన క్యాపిటల్ $200 అయినప్పటికీ నేను ఈ యొక్క ట్రేడ్ని అయితే టుడే ఈవినింగ్ వరకు, లేదా దీని ప్రైస్ అనేది ఎప్పుడైతే 90 రూపీస్కి రీచ్ అవుతుందో, నేను తీసుకున్నటువంటి ప్రైస్ వచ్చేసి 78.42. అదేవిధంగా ఈ ప్రజెంట్ వచ్చేసి 80.43 దగ్గర ఉంది. నేను ఇక్కడ 1 రూపీస్ అయితే దీనికి అరౌండ్ స్టాప్ లాస్ అయితే పెట్టాను. చూడండి కింద స్టాప్ లాస్ లెవెల్ కూడా మీకు కనబడుతుంది. కింద పెట్టినటువంటి లైన్ వచ్చేసి స్టాప్ లాస్ లైన్, అదేవిధంగా పైన ఉన్నటువంటి బ్లూ లైన్ వచ్చేసి ఎంట్రీ లైన్ నుంచి నేను 1 రూపీ స్టాప్ లాస్ అయితే పెట్టాను. అదేవిధంగా అరౌండ్ ఇప్పుడు ప్రజెంట్ 2 రూపీస్ అంటే 1:2 ఆల్రెడీ మనకైతే ప్రాఫిట్ అయితే 1:2 లెవెల్లో చూపిస్తుంది. నేను పెట్టినటువంటి ప్రాఫిట్ వచ్చేసి దీనికి 1:10. అంటే 1:10 ఎప్పుడైతే మనకు రీచ్ అవుతుందో అప్పుడు నేను ఈ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాను. సో 1:10 అంటే అరౌండ్ మీకు ట్రెండ్ లైన్ వేస్తాను. సో అరౌండ్ వచ్చేసి ఈ లెవెల్ 188.40. ఓకే, ఈ లెవెల్కి వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అవుతాను మ్యాక్సిమం. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఇది రాకపోతే నేను దాని నుంచి ట్రేడ్ ఎక్కడుంటే అక్కడ క్లోజ్ చేస్తాను. ఈవినింగ్ మేబీ 2 అవర్స్లో రావచ్చు, 3 అవర్స్లో రావచ్చు, లేదా ఈవినింగ్ వరకు కూడా పట్టచ్చు. ఒకవేళ ఈవినింగ్ వరకు కూడా మధ్యలో ఉంటే నేను మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతా. ఒకవేళ స్టాప్ లాస్ కొట్టినా కూడా స్టాప్ లాస్ తీసుకుంటా. ఇక్కడ నుంచి ఇంకో 2% అంటే నేను 1:5 ఎప్పుడైతే వస్తుందో 2 to 3%, 1:5 వచ్చినప్పుడు ఈ ట్రేడ్ నుంచి నేను నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అంటే కాస్ట్ టు కాస్ట్ దగ్గర నా పొజిషన్ అనేది సెట్ చేస్తాను. ఒకవేళ 1:5 తర్వాత మార్కెట్లో ఏదైనా సడన్ ఫాల్ వచ్చినా, మార్కెట్ రివర్స్ అయినా కూడా నాకు ఎలాంటి లాస్ ఉండదు.
ఆ ట్రేడ్లో వచ్చినటువంటి ప్రాఫిట్ మాత్రమే అందులో లాస్ అవుతాం తప్ప ఎలాంటి లాస్ అయితే ఉండదు. సో దీనికి సంబంధించి చూడండి పొజిషన్ ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇది పొజిషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ మీకు కనపడుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మీరు డెల్టా ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి వెబ్ వర్షన్. సో మీరు మొబైల్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు, లేదా క్రోమ్లోకి వెళ్ళేసి వెబ్లో కూడా ఓపెన్ చేసి చూడొచ్చు. మొబైల్లో ఫుల్ స్క్రీన్ అంతా సింపుల్గా ఉండదు కాబట్టి మీకు ఇందులో చూపిస్తున్నాను. సో ఫర్దర్గా నేను చేసే వీడియోస్లో మీకు ఏ వీడియోస్ చేయాలి, అలాగే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ డెల్టా ఎక్స్చేంజ్ గురించి, కానీ ఈ ఏదైతే మనకు క్రిప్టోలో ఏ కాయిన్లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా కమెంట్లో చెప్తే నేను నెక్స్ట్ పొజిషన్ అందులో లైవ్లో తీసుకొని మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లోనే. ఓకే, దాని గురించి కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.